మాజీ మంత్రి నారాయణస్వామి అరెస్టు కావడం తథ్యమని తిరుపతి జనసేన ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ జోస్యం చెప్పారు. వేల కోట్ల రూపాయలు నారాయణస్వామికి ఎక్కడి నుండి వస్తున్నాయని ఆయన ప్రశ్నించారు. తనకేమీ సంబంధం లేదు, ఏమీ తెలియదని చెప్పడానికి ఆయనేమైనా అమూల్ బేబీనా అంటూ సెటైర్లు వేశారు. స్వామి గత ప్రభుత్వంలో ఆయనే ఆ శాఖ మంత్రి. ఏదైతే లిక్కర్ మాఫియా జరుగుతోంది ఇప్పుడు ఆ లిక్కర్ మాఫియాకి ఆయనే మంత్రి. అందరినీ అరెస్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ఆ లిక్కర్ డాన్లు ఎవరైతే ఉన్నారో కసిరెడ్డి కానించి చెవిరెడ్డి, పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డి కానివ్వండి, ఇంకా చాలామందిని ఇప్పటికి అరెస్ట్ చేశారు. ఇప్పుడు నారాయణ స్వామి ఎందుకు కుదురుతారు? ఏం అమాయకులే? నాకు అర్థం కాదు. నారాయణ స్వామి నేను నాకేం తెలియదు అంటే కుదరదు. సిట్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. 100కి 100 తర్వాత నారాయణ స్వామి అరెస్ట్ అవుతాడు. ఎందుకంటే ఆయన సంతకాలు పెట్టిన ఫైల్ మూవ్ కాదు. ఆయనే కదా మంత్రి, ఎక్సైజ్ శాఖ మంత్రి. ఆయన సంతకాలు పెట్టాడు కూడా ఫైల్ మూవ్ అవుతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా విచారణ జరుగుతోంది. 100కి 100% అరెస్ట్ చేస్తారు. ఆయన కూడా జైలుకు పంపిస్తారు. ఎందుకంటే ఇది కక్షగట్టో కాదు, మద్యం మాఫియా 3600 కోట్లు జరిగిన దాంట్లో నారాయణ స్వామికి తెలియకుండా జరిగిందంటే మాత్రం అంత అమాయకులైతే ప్రజలు కాదు. ఖచ్చితంగా నారాయణ స్వామి కూడా సిట్టు విచారణలో అన్ని వాస్తవాలు బయటపడతాయి. ఇప్పటికే కొంచెం కీలకమైన ఆధారాలు దొరికినాయని చెప్పి కూడా ఇందాకే సోషల్ మీడియాలో చూశాను. ఇంకా పూర్తిగా విచారణ చేస్తే నారాయణ స్వామి కూడా జైలుకి వెళ్తాడు. వాళ్ళ బాస్ ఈ దొంగల డాన్ జగన్ కూడా జైలుకి వెళ్ళాల్సిన అవసరం అయితే ఉంది. మీకు ఈ 1000 కోట్లు ఎక్కడి నుంచి వస్తాయి? డమ్మీకి 1000 కోట్లు వస్తాయా? డమ్మని ఇప్పుడు దొరికినప్పుడు డుమ్మీ చెప్పడం కాదు. అవన్నీ ఆ ప్రభుత్వం కూడా చెప్పు ఉండాలి. ఉప ముఖ్యమంత్రివి నువ్వు, ఇక్కడ ఈ జిల్లాను శాసించినావు. ఇక్కడ ఏం చేస్తావు మాకు అందరికీ తెలుసు. నోటు కూర్చోండి మాట్లాడే సంగతి అందరికీ తెలుసు. నువ్వేం డమ్మీ కాదు నాయనా, నువ్వు డుమ్మీ కాదు. నీ దగ్గర 1000 కోట్లు అని చూసి మొత్తం బయటకు తీస్తాం. నారాయణ స్వామి గత ప్రభుత్వంలో ఆయనే ఆ శాఖ మంత్రి. ఏదైతే లిక్కర్ మాఫియా జరుగుతోంది ఇప్పుడు ఆ లిక్కర్ మాఫియా